ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విజయంతో దూకుడు మీదున్న జనసేన పార్టీ ఇప్పుడు పొరుగున ఉన్న తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎవరు ఊహించని రీతిలో ఇతర ప్రధాన పార్టీల కంటే ముందే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల అభ్యర్థిని ప్రకటించి తెలంగాణ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన డాక్టర్ గడల శ్రీనివాసరావు తన అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన అధికారికంగా వెల్లడించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేనకు ఇదే తొలి ఎంట్రీ కావటం విశేషం. సెప్టెంబర్ 13న ఖమ్మంలో భారీ శంఖారావం సభకు సన్నాహాలు చేస్తున్న వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు బలంగా ఉన్న తెలంగాణ గడ్డపై జనసేన ప్రభావం ఎంతవరకు ఉండనుంది అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో జనసేన పార్టీ సరికొత్త రాజకీయ వ్యూహాలతో ముందుకొచ్చింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించక ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మాజీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ఖరారు చేశారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారిగా ప్రజలలో తనకు ఉన్న గుర్తింపు తమకు కలిసొస్తుందని జనసేన భావిస్తుంది. తెలంగాణలో శాసనమండలి ఎన్నికల బరిలోకి జనసేన దిగడం ఇదే తొలిసారి. గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, విద్యావంతుల సమస్యలే ప్రధాన అజెండాగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కేడర్లో జోష్ నింపేందుకు సెప్టెంబర్ 13న ఖమ్మం వేదికగా భారీ ఎత్తున జనసేన శంఖారావం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచే పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి పట్టభద్రుల ఓట్ల నమోదును ముమ్మరం చేయనున్నారు. కేవలం ఎమ్మెల్సీ స్థానాలకే పరిమితం కాకుండా రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు మున్సిపల్ ఎన్నికలలోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని జనసేన సంకేతాలిస్తుంది. స్థానిక సంస్థల ద్వారా గ్రామ స్థాయి వరకు పార్టీ నెట్వర్క్ను విస్తరించాలని చూస్తుంది. గతంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో గెలుపొంది తెలంగాణలో తొలి ఖాతా తెరిచిన జనసేన ఆ ఉత్సాహంతోనే పట్టభద్రుల ఎన్నికలలోనూ తమ సత్తా చాటాలని ఆశిస్తోంది. ప్రస్తుత తెలంగాణలో అధికార కాంగ్రెస్, బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ లోక్సభ విజయాలతో ఊపు మీద ఉన్న బీజేపీల మధ్య ముక్కోణపు పోరు సాగుతుంది. ఈ హోరాహోరీలో రాజకీయ వాతావరణంలో జనసేన తన ఉనికిని ఎంతవరకు చాటుకుంటుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో కలిసి 8 స్థానాలలో పోటీ చేసిన జనసేనకు దాదాపు 59,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, సత్తుపల్లి, ఖమ్మం వంటి ప్రాంతాలలో ఓటింగ్ శాతం పరిమితంగానే నమోదైంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్, యువతలో ఉన్న ఆదరణ పార్టీ ప్రచారానికి కలిసి వచ్చే అంశం. కేంద్రంలో, ఏపీలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కేడర్ మద్దతు లభిస్తే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందరికంటే ముందే అభ్యర్థిని ఖరారు చేయటం వల్ల పట్టభద్రులను నేరుగా కలిసి సమస్యలను వినేందుకు తగినంత సమయం లభిస్తుంది. ఈ వ్యూహం జనసేనను తెలంగాణ రాజకీయాలలో బలమైన శక్తిగా నిలబెడుతుందో లేదో వేచి చూడాలి.